హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆన్ క్లిక్‌లో కలర్ ఏ విధంగా చేంజ్ చేస్తాం యూజింగ్ జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ కంప్లీట్‌గా నేనైతే చెప్తాను. సో, వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి. సో, మనం మల్టీ పేజ్డ్ వెబ్‌సైట్‌లో కూడా చేయొచ్చు. లైక్ మనం బటన్ కలర్స్ చేంజ్ చేయడం గానీ, ఇలా మనం మల్టీ కలర్స్ అక్కడ ఇచ్చేసి, సో, యూజర్‌కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ చేంజ్ చేసుకునే విధంగా మనమైతే ఒక వెబ్ పేజ్‌ని కూడా డిజైన్ చేయొచ్చు. అది ఎలా చేయాలో ముందొచ్చే ప్రాజెక్ట్స్ వీడియోస్‌లో అయితే మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు ఈ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి సో, ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ రెడ్ కలర్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ యెల్లో మీద క్లిక్ చేస్తానో కలర్ చేంజ్ అవుతుంది. అలానే బ్లూ మీద క్లిక్ చేస్తాం. బ్లూ చేంజ్ అవుతుంది. అలానే గ్రీన్, బ్లాక్ సో, ఇలా ఆన్ క్లిక్‌లో ఏ విధంగా కలర్ చేంజ్ చేస్తాం అనేది కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. సరేనా? అండ్ దీని తర్వాత ఇక్కడ నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను. బట్ మనం ఎప్పుడైతే వెబ్‌సైట్ చేస్తామో అక్కడ మనం బటన్‌లో ఉన్న కలర్ గాని, టెక్స్ట్‌లో ఉన్న కలర్ గాని, అలా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. సరేనా? సో, మనం దీనినైతే కోడింగ్ రాసేద్దాం. దాని తర్వాత మనం నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ వీడియోస్‌లో ఏ విధంగా మనం వెబ్‌సైట్‌లో కలర్ చేంజ్ చేస్తాం. ఆన్ క్లిక్‌లో బటన్ కలర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. టెక్స్ట్ కలర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నా. సో, ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పేసి ఓకే. సో, ఈ ఫోల్డర్ నేను ఓపెన్ చేసి దీన్ని విజువల్ స్టూడియో కోడ్‌లో అయితే ఓపెన్ చేస్తాను. సో, కోడ్ అనేది చాలా మినిమలిస్ట్‌గా ఉంటుంది. అండ్ చాలా తక్కువగా కూడా ఉంటుంది. బికాజ్ మనం జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే కలర్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి. కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందుకే వీడియో అయితే ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ఇక్కడ నేను ఫస్ట్ index.html ఫైల్ అయితే పెట్టాను. అండ్ దీని తర్వాత ఏదైతే మనకి style.cs ఉంటుందో సో, అది కూడా నేను రాస్తాను. style.cs సో, ఇది కూడా నేను రాసేసాను. అండ్ index.html ఫస్ట్ ఏం చేయాలి మీకు అందరికీ తెలిసిందే. సో, ముందు బాయిలర్ ప్లేట్ కోడ్ పెట్టాలి. యూజింగ్ ఎక్స్‌క్లమేటరీ మార్క్ బాయిలర్ ప్లేట్ కోడ్ అయితే మనం పెట్టేస్తాం. దీని తర్వాత ఏంటి బాయిలర్ ప్లేట్ కోడ్ పెట్టిన తర్వాత ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో అక్కడ మనం టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. బికాజ్ మనం టైటిల్ అనేది ఇప్పుడు మనం లోకల్ హోస్ట్‌లో ఉన్నాం కాబట్టి పెద్ద మ్యాండేటరీ కాకపోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ వెబ్‌సైట్ అక్కడ మనకి టైటిల్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. బికాజ్ మన వెబ్‌సైట్ గూగుల్‌లో ర్యాంక్ అవ్వాలి అన్నట్లయితే మనకి టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ నేను టైటిల్ ఏం రాస్తున్నా అంటే చేంజింగ్ బ్యాక్‌గ్రౌండ్ చేంజింగ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆన్ క్లిక్ అని రాస్తాను. సరేనా? మీరు టైటిల్ ఏ విధంగా అయినా రాసుకోండి. సో, దీని తర్వాత ఏం చేద్దాం ఏదైతే స్టైల్ షీట్ ఉందో అది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకుందాం. style.css స్టైల్ షీట్ పెట్టాను. అండ్ hrefలో style.css పెట్టేస్తున్నాను. style.css పెట్టేసాను. ఓకేనా? మనం స్టైల్ షీట్ కూడా లింక్ చేస్తాం. ఆ తర్వాత style.css ఏం చేస్తాం? యూజింగ్ యూనివర్సల్ ఆపరేటర్ మనం మార్జిన్ అనేది 0 పెడతాం. మార్జిన్ 0 అదేవిధంగా ప్యాడింగ్ కూడా 0 అండ్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ పెడతాం అనమాట. ఓకేనా? ఆ తర్వాత index.htmlలోకి వచ్చి మనం ఏదైతే కలర్స్ ఉంటాయో వాటినైతే మనం బాడీలో రాసుకుందాం. ఫస్ట్ నేను దానికోసం కలర్స్ అనే క్లాస్ డిఫైన్ చేస్తున్నా. కలర్స్ అనే క్లాస్‌లో ఏం చేస్తా అంటే యూజింగ్ స్పాన్ నేను మల్టిపుల్ టైప్ ఆఫ్ కలర్స్‌ని అయితే డిఫైన్ చేస్తాను. ఓకే. సో, దానికోసం ఏం చేస్తాను స్పాన్ అని ఇలా రాస్తాను. అండ్ ఇక్కడ స్టైల్ కూడా ఇద్దాం. ఓకే. స్టైల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టైల్‌లో ఏం చేద్దాం సో, నేను ఇలా రాస్తున్నాను COL అని చెప్పేసి. బేసిక్‌గా COL అనేది ఏంటి? ఒక మనం వేరియబుల్ తీసుకుంటున్నట్టన్నమాట. మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకొని, ఆ మల్టిపుల్ వేరియబుల్స్‌ని అట్ ఎ టైమ్ మనం style.css అయితే కాల్ చేసుకోవచ్చు. సో దట్ మనకేమవుతుంది? అక్కడ అన్ని కలర్స్ అనేవి వస్తాయి. సపోజ్ నేను COL ఇక్కడ రెడ్ ఇచ్చాను. ఓకేనా? జస్ట్ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా. అంటే ఏంటి? ఇక్కడ మనం రెడ్ ఇచ్చాం అని అర్థం అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ నేను style.cssలో ఏం చేస్తాను? ది నేనెప్పుడైతే దీన్ని పిలాలనుకుంటానో, అప్పుడు నేనేం చేస్తాను ఇక్కడున్న COL‌నైతే నేనక్కడైతే రాసుకుంటాననమాట. ఓకేనా? ఇప్పుడు చూసారా? ఇక్కడ మనం ఇలా రాసేసాం COL అని చెప్పేసి రెడ్ అనిచ్చాను. అండ్ దీన్ని నేను మల్టిపుల్ టైమ్స్ రిప్లికేట్ చేస్తున్నాను. అండ్ రెడ్ ప్లేస్‌లో నేనేం చేస్తాను? ఆరెంజ్ అలానే ఇక్కడ బ్లూ దాని తర్వాత గ్రీన్ అండ్ లాస్ట్‌లో ఇలా బ్లాక్ అయితే ఓకే. 5 డిఫరెంట్ కలర్స్ అనేవి మనం రాసేసాం. సో, ఇప్పుడేం చేద్దాం? ఏదైతే మనం style.cs ఉంది కదా! సో, అక్కడికి వెళ్లి మనం మిగతా కోడింగ్ అనేది చేసుకుందాం. సరేనా? సో, దానికోసం style.cs ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మనం బాడీకి స్టైల్ చేద్దాం.
ఫస్ట్ బాడీకి ఏం చేద్దాం, మినిమం హైట్ పెడదాం. బాడీలో మినిమం హైట్ ఎంత పెడదాం, 100 VH మినిమం హైట్ ఇస్తాం. అలానే బ్యాక్గ్రౌండ్ పెడదాం రెడ్. బ్యాక్గ్రౌండ్ ఏం పెడదాం, రెడ్ అనమాట. ఫస్ట్ మనకు రెడ్ కలర్ ఉంటుంది కదా, సో అందుకు నేను బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ పెట్టాను. ఆ తర్వాత ఏదైతే మనకి కలర్స్ అనే క్లాస్ ఉందో దానికి మనం స్టైల్ చేసుకుందాం. సో కలర్స్ అనే క్లాస్ లో ఫస్ట్ దీనికి ఏం పెడదాం, పొజిషన్ పెడుతున్నాను అబ్సల్యూట్ అని చెప్పి. అండ్ దీని తర్వాత ఏదైతే లెఫ్ట్ ఉందో 0 పెడతాను. సో దట్ అది ఏమవుతుంది, మనకి లెఫ్ట్ సైడ్ ఎలా అవుతుంది. ఇన్ కేస్ మీకు రైట్ సైడ్ కావాలంటే మీరు రైట్ 0 పెట్టినట్టయితే అది రైట్ సైడ్ కి వెళ్తుంది అనమాట. ఏది బేసిక్ గా ఇది ఇది మనకి లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ 0, ఇన్ కేస్ ఇది రైట్ సైడ్ కావాలంటే రైట్ 0 అనమాట. ఓకేనా. సో ఒకసారి దీన్ని ఇండెక్స్ డాట్ ఏ ఫైల్ ఉంది కదా, సో దీన్ని బ్రౌజర్ తో అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో దట్ అది ఎక్కడ మనకి ఓపెన్ అవుతుంది, అది మనకి ఇలా బ్రౌజర్ లో అయితే ఓపెన్ అయిపోతుంది. సరేనా. దీని తర్వాత ఏం చేద్దాం అంటే లెఫ్ట్ 0 పెట్టాను కదా, లెఫ్ట్ 0 తర్వాత దీని యొక్క విడ్త్ ఇద్దాం. విడ్త్ ఎంత ఇద్దాం అంటే 75 పిక్సెల్స్ అని విడ్త్ ఇస్తున్నాను. అండ్ అదే విధంగా దీని యొక్క హైట్ ఇస్తాను 100 VH అని. 100 VH అని దీని యొక్క హైట్ ఇచ్చాను. అండ్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఇద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ దీనికి వైట్ ఇద్దాం. అండ్ అదే విధంగా మనం దీని యొక్క డిస్ప్లే పెడదాం. డిస్ప్లే ఏం చేస్తున్నాను, ఫ్లెక్స్ పెడుతున్నాను. అండ్ దీని తర్వాత ఏవైతే జస్టిఫై కంటెంట్ ఉంటుందో అది సెంటర్ చేస్తున్నాను. అలానే దీని యొక్క అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్ పెడతాను. అండ్ దీని యొక్క ఏవైతే ఫ్లెక్స్ డైరెక్షన్ ఉందో అది కాలం పెడతాను అన్నమాట. ఓకే, కాలం పెడదాం. అండ్ దీని యొక్క బార్డర్ కూడా ఇద్దాం. సో దట్ మనకి బార్డర్ వచ్చినట్టు ఉంటుంది కదా. సో బార్డర్ ఎటువైపు ఇద్దాం, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇలా బార్డర్ లెఫ్ట్ ఇద్దాం. ఓకే, బార్డర్ లెఫ్ట్ సపోజ్ ఇలా 2 పిక్సెల్స్ సాలిడ్ సమ్ ఏదో కలర్ ఇచ్చేద్దాం. ఏ కలర్ ఇద్దాం, బ్లాక్ ఇద్దాం. సరేనా. #000 బ్లాక్ ఇచ్చేసాం. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో, ఈ విధంగా మనకు వచ్చేసింది. సరేనా. అండ్ దీని తర్వాత ఏం చేద్దాం అంటే బార్డర్ లెఫ్ట్ 2 పిక్సెల్స్ సాలిడ్ ఇలా బ్లాక్ ఇచ్చేసాం. అండ్ కావాలంటే మీకు కావాలంటే 3 పిక్సెల్స్ లేదా 4 పిక్సెల్స్ ఏమైనా ఇవ్వచ్చు. మనకి లెఫ్ట్ అనేది మనకి ఎటు అవుతుంది అంటే ఇటువైపు అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ లెఫ్ట్ కాకుండా ఒకసారి ఇక్కడ రైట్ ఇద్దాం. సో దట్ అది ఏమవుతుంది, మనకి రైట్ సైడ్ వస్తుంది. సో చూసారా. సో అందుకు బార్డర్ రైట్ ఇచ్చామన్నమాట. అండ్ దీని తర్వాత ఏం చేద్దాం అంటే కలర్స్ లో ఉన్న ఏదైతే స్పాన్ ఉంది కదా, సో దానికి స్టైల్ చేద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తాను, డాట్ కలర్స్ లో ఉన్న స్పాన్ కి ఇప్పుడు స్టైల్ చేస్తాను. సో ఫస్ట్ దీని యొక్క పొజిషన్ పెడదాం రిలేటివ్ అని. అండ్ దాని తర్వాత దీని యొక్క విడ్త్ పెడదాం. ఓకే, దీని యొక్క విడ్త్ 30 పిక్సెల్స్ పెట్టాను. హైట్ కూడా ఇస్తాను 30 పిక్సెల్స్ అని. అండ్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ పెడదాం. సో బ్యాక్గ్రౌండ్ ఏం పెడదాం ఇప్పుడు, యూజింగ్ బ్యాక్ ఇమ్ -col పెట్టినట్టయితే అక్కడ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకేనా. అన్నిటికీ COL అని ఉంది కదా, సో బేసిక్గా ఇది వేరియబుల్ స్టైల్లో మనం కాల్ చేసినట్టు అవుతుంది అనమాట. అలా కాదు అనుకుంటే మనం ఏమవుతుంది, మల్టిపుల్ కలర్స్ మనం మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తూ ఉండాలి. సో ఎలా అయితే మనం అట్ వన్స్ అన్నిటిని మనం కాల్ చేసినట్టు అయితే అవుతుంది అనమాట. దీని తర్వాత ఏం పెడదాం, ఏదైతే మార్జిన్ ఉందో అది పెడదాం. ఓకే, మార్జిన్ 15 పిక్సెల్స్ అండ్ 0 అనేది పెడుతున్నాను. అండ్ దీని తర్వాత బార్డర్ రేడియస్ ఇస్తాను. ఓకే, బార్డర్ రేడియస్ ఎంత పెడదాం అంటే 50% పెడదాం. సో దట్ అది ఏమవుతుంది, కంప్లీట్ సర్కిల్ అయిపోతుంది అనమాట. అండ్ కర్సర్ పెడుతున్నాను పాయింటర్ అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి అక్కడ ఇలా వస్తుంది. ఓకేనా. దీని తర్వాత ఒకటి యాక్టివ్ లో ఉంది చెప్పడానికి, సపోజ్ మనం రెడ్మీ ఫస్ట్ వన్ యాక్టివ్ లో ఉంది అని చెప్పాలనుకుంటే మనం ఏం చేస్తాం, దీనికి ఒక్కదానికి ఏదైతే ఇక్కడ అవుట్లైన్ ఉంది కదా అది మనం సర్కిల్ పెడదాం. సో అదే బార్డర్ ఏదైతే ఉందో అది మనం సర్కిల్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తాను, index.html లోకి వెళ్ళి ఇక్కడ క్లాస్ డిఫైన్ చేస్తాను. క్లాస్ యాక్టివ్ అని రాస్తాను. ఓకేనా. అదే style.css లోకి వచ్చి ఇక్కడ ఏం చేద్దాం, అదే యాక్టివ్ క్లాస్ ఏదైతే ఉందో, యాక్టివ్ క్లాస్ ఎక్కడ ఉంది, కలర్స్ లో ఏదైతే స్పాన్ ఉందో దానికి ఒక యాక్టివ్ క్లాస్ ఉంది. సో దాని యొక్క బార్డర్ ఎంత ఉండాలి, 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి అది ఇలా ఉంటుంది అనమాట. దీని తర్వాత ఏం చేద్దాం అంటే మనం జావా స్క్రిప్ట్ కోడ్ అయితే రాసుకుందాం. ఓకేనా. సో మనకి మినిమలిస్టిక్ ఏదైతే మనకి పేజ్ ఉంటుందో అది మనకి డిజైన్ అయిపోయింది. ఆన్ క్లిక్ లో మనం ఏం చేయాలి, కలర్ చేంజ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం, జావా స్క్రిప్ట్, అది జావా స్క్రిప్ట్ అయితే మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ మనం 2 డిఫరెంట్ వేస్ లో అయితే రాయొచ్చు. వన్ ఈజ్ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి అక్కడ మనం జేఎస్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే index.html లో ఇంక్లూడ్ చేయొచ్చు. మళ్ళీ index.html ఫైల్ లో మనం 2 వేస్ లో ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. జావా స్క్రిప్ట్ ఫైల్ మనకు ముందు లోడ్ అవ్వాలి అనుకున్నట్టయితే అప్పుడు ఎక్కడ రాస్తాం, హెడ్ ట్యాగ్ లోపల మనం రాయాల్సి ఉంటుంది.
అదర్వైజ్ మన జావా స్క్రిప్ట్ కోడ్ లాస్ట్‌లో లోడ్ అయినా పర్వాలేదు. అంటే వెబ్ పేజ్ కంప్లీట్‌గా లోడ్ అయిన తర్వాత లోడ్ అయినా పర్వాలేదు అనుకున్నట్టు ఎక్కడ రాస్తాం? ఏదైతే బాడీ ఉంటుందో బాడీ ట్యాగ్‌లో రాస్తాం. సో, నేనిప్పుడు ఏం చేస్తాను? బాడీ ట్యాగ్‌లో అయితే మీకు రాసి చూపిస్తాను జావా స్క్రిప్ట్ కోడ్. సో, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేద్దాం. ఓకే. స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేశాను. అండ్ స్క్రిప్ట్ ట్యాగ్ తర్వాత ఇక్కడ ఏం చేద్దాం? ఫస్ట్ ఫంక్షన్ తీసుకుందాం. ఫంక్షన్ దీనికి ఏం చేద్దాం? చేంజ్ కలర్స్ అని నేను అలా రాస్తాను. చేంజ్ కలర్‌లో ఇలా కలర్ అని ఇచ్చాను. అండ్ దీని తర్వాత ఇలా ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాను. సో, ఇదేం చేయాలి ఇప్పుడు? డాక్యుమెంట్ డాట్ సారీ డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ డాట్ బ్యాక్‌గ్రౌండ్ మనకి చేంజ్ అవ్వాలన్నమాట. ఈక్వల్స్ టు కలర్ అవ్వాలి. సో, ఇప్పుడు ఇది మనం ఆన్ క్లిక్ ఫంక్షన్ రాస్తున్నాం అన్నమాట ఇక్కడ. ఇక్కడ ఆన్ క్లిక్ పెట్టాను. CLICK ఆన్ క్లిక్. సో, ఆన్ క్లిక్ ఏంటి? చేంజ్ కలర్. ఓకే. ఏం చేంజ్ అవ్వాలి ఇప్పుడు? కలర్ రావాలన్నమాట. కలర్ కోసం ఇక్కడ నేను ఇలా రెడ్ రాస్తాను. ఫస్ట్ వన్ అదే కదా మనకి రెడ్. ఇక్కడ ఏవైతే కలర్ ఉందో ఆ కలర్ ఇక్కడ మీరు రాసేయడమే. సో, దీన్ని నేను కంప్లీట్‌గా ఇలా కాపీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏవైతే మల్టిపుల్ ఉన్నాయో అన్నిటి దగ్గర నేను పేస్ట్ చేసేస్తాను. తర్వాత దాని లోపల ఏవైతే కలర్స్ ఉన్నాయో అవి తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. సరేనా? సో, ఇక్కడ ఏదైతే రెడ్ ఉందో ఆ రెడ్ ప్లేస్‌లో నేనేం చేస్తాను? ఆరెంజ్ అని రాస్తాను. అండ్ అలానే ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ రెడ్ ప్లేస్‌లో ఏం చేస్తాం? బ్లూ అని రాస్తా. అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ లాస్ట్‌లో బ్లాక్. బ్లాక్. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా ఉందో. సో, చూసినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. ఓకే. ఆన్ క్లిక్‌లో మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూసారా? సో, మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చన్నమాట. ఈ విధంగా మనం ఆన్ క్లిక్‌లో కలర్స్ అనేవి చేంజ్ చేస్తాం. సో, ఐ హోప్ మీకు కంప్లీట్‌గా అర్థమైందనుకుంటున్నాను. జస్ట్ ఒక సింపుల్ మినిమలిస్టిక్ కోడ్‌తో కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో, ఇక్కడ స్టైల్, CUL ఎందుకు రాసాను మీకు అర్థమైందనుకుంటున్నా. అండ్ అలానే ఏ విధంగా జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఆన్ క్లిక్‌లో కోడ్ చేంజ్ చేసాం అన్నది కూడా అర్థమైందనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందైతే ఉంటాను. అప్పటి వరకు మీరేం చేస్తూ ఉంటారు? లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి మన ఛానెల్‌ని షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.